హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు మదురై ఫేమస్ జిగర్ తాండా చేసి చూపిస్తున్నానండి. ఈ జిగర్ తాండా ఏంటంటే ఎంత ఫేమస్ అంటే సమ్మర్లో ముఖ్యంగా ఇది వాళ్ళు చాలా రెగ్యులర్గా సర్వ్ చేస్తారనమాట. ఇది నేనైతే చెన్నైలో మురుగన్ ఇడ్లీ అని ఒక షాప్లో తిన్నానండి. ఆ టేస్ట్ అయితే నేను అట్లే మెస్మరైజ్ చేసేసిందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అది మీ అందరికీ పరిచయం చేయాలని ఒక చిన్న ఆలోచన వచ్చిందండి. సో నేను మదురై జిగర్ తాండా దొరికే ప్లేస్కి వెళ్ళి వాళ్ళ దగ్గర రెసిపీ తీసుకుని నేను మీకైతే ఇవాళ షేర్ చేస్తున్నాను అనమాట. ఈ రెసిపీ ట్రెడిషనల్ జిగర్ తాండా చేసే రెసిపీ అనమాట. సో ఎలా చేయాలో రెసిపీలోకి అయితే గబగబా వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. మీకు కనుక నా ఛానల్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని మీరు ఎప్పుడైనా గమనించుంటే దీన్ని బాదాం పిసిని అంటారనమాట. ఇది గమ్లాగా సోక్ చేసామంటే మన మీద గమ్లాగా తయారవుతుంది. దీన్నైతే మనం ఒక 4 చిన్న చిన్న ముక్కలు నైటే నీళ్ళల్లో వేసి సోక్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మనం జిగర్ తాండాలో. తర్వాత క్యారమిల్ యూస్ చేస్తారనమాట వాళ్ళు దానికి. సో క్యారమిల్ కోసం మనం ఏం చేస్తామంటే ఒక చిన్న ప్యాన్లో ఒక 4-5 చెంచాల బ్రౌన్ షుగర్, వైట్ షుగర్ వద్దండి, బ్రౌన్ షుగరే తీసుకోండి. సో ట్రెడిషనల్గా వాళ్ళు బ్రౌన్ షుగర్తోనే చేస్తారు. మీరు ఈ బ్రౌన్ షుగర్ని ఇలా కలుపుతూ ఉంటే ఇది మనకి లిక్విడిఫై అయిపోతుంది. కొంచెం ఇది కరిగిపోయి బాగా సాఫ్ట్గా కరిగిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ స్టేజ్లో ఒక 4 చెంచాల నీళ్ళు దీంట్లో పోసేసి ఇలా లిక్విడ్గా మనం క్యారమిల్ చేసి పక్కన పెట్టుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది సెకండ్ స్టెప్. సో ఫస్ట్ బాదం పిసిని నానబెట్టుకోండి, తర్వాత క్యారమిల్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలు స్టవ్ మీద పెట్టుకుని వీటిని సగం అయ్యే వరకు బాగా బాయిల్ చేయాలి. ఇది ఎంత బాయిల్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. పైన మీగడ కూడా అలాగే వదిలేసి దీన్ని చక్కగా బాయిల్ చేసుకోండి. ఇది బాగా చిక్కపడాలి. బాగా చిక్కపడాక మనం ఏం చేస్తామంటే దీంట్లో ఒక 3 చెంచాల చక్కెర అయితే వేసుకుంటాం. 3 చెంచాలు అయితే సరిపోతుందండి. అంటే షుగర్ మనం ఇంకా వేరే ఇది కూడా యాడ్ చేస్తాం దీంట్లో, అందుకని 3 చెంచాలు షుగర్ వేసేసుకుని మనం ముందుగా క్యారమిల్ చేసి పెట్టుకున్నాం కదండి, అది 1 చెంచా దీంట్లో వేసేయండి. ఇప్పుడు చూడండి కలర్ ఇది చక్కగా చేంజ్ అయిపోతుంది. జిగర్ తాండా ఈ కలర్లో ఉంటుంది. ఈ కలర్ ఏంటంటే మన ఇష్టం అండి. ఇంకా కొంచెం క్యారమిల్ సిరప్ వేసుకుంటే ఇంకా కలర్ బ్రౌన్ కలర్ వస్తుందన్నమాట. సో నేనైతే లైట్గానే వేసాను ఇవాళ. 1 చెంచా క్యారమిల్ అయితే నేను వేశాను. ఇది కలిపేసుకున్నారు కదా, దీన్ని మనం ఏం చేస్తామంటే 2 పోర్షన్స్ చేసుకుని ఒక పోర్షన్ ఫ్రీజర్లో పెట్టేద్దాం. అది ఐస్ క్రీమ్ లాగా సెట్ అవుతుంది. దాన్ని బసంతి అంటారండి, బసంతి ఐస్ క్రీమ్ అంటారు. దాన్ని కూడా మీరు ఫ్రీజర్లో సెట్ చేసుకోండి. ఇంకో మిగతా సగం పాలు పక్కన పెట్టుకోండి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇవి నైట్ మీరు అన్నీ రెడీ చేసేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు జిగర్ దాండా చేయడానికి రెడీ అయిపోయినట్టే. మనం ముందుగా ఒక గ్లాస్ తీసుకుని దీంట్లో బాదాం పిసిని నానబెట్టి పెట్టుకున్నాం కదండి, అది బాగా నాని చక్కగా జెల్లీలాగా ఫామ్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఒక 4 చెంచాల బాదాం పిసిని అయితే మనం గ్లాస్లో వేసుకున్నాం. తర్వాత మనకు మామూలుగా నన్నారి షర్బత్ దొరుకుతుంది కదండి, ఆ నన్నారి షర్బత్ ఒక 3 చెంచాలు అయితే దీంట్లో వేసుకున్నాం. తర్వాత ఒక 2 నుంచి 3 చెంచాలు సబ్జా గింజలు, చియా సీడ్స్ ముందుగా నానబెట్టుకుని అవి కూడా దీంట్లో మనం ఇప్పుడు వేసేస్తాం. సో ఫస్ట్ లేయర్ వచ్చి ఇది వేసాం మనం బాదాం పిసిని, తర్వాత నన్నారి షర్బత్, తర్వాత నానబెట్టిన సబ్జా గింజలు. ఇప్పుడు మనం పాలు పెట్టుకున్నాం కదండి, సగం పాలు చిక్కబడిన పాలు అవి దీంట్లో పోసేద్దాం. పోసేసాక నేను నైట్ పెట్టుకున్న ఐస్ క్రీమ్ కూడా చక్కగా సెట్ అయిపోయిందండి. చూడండి ఇలా సెట్ అయిపోయింది. దీన్ని కూడా నేను దీనిపైన ఇలా వేసేసాను. వేసేసాక మీరు దీన్ని చల్లగా ఎంజాయ్ చేయడమేనండి. దీనిపైన ఒక చెంచా నన్నారి షర్బత్ అలా వేసేసుకోండి. అంతేనండి, జిగర్ దాండా రెడీ అయిపోయింది. ఇది నన్ను నమ్మండి, మీరు ఒక్కసారి కనుక ట్రై చేశారంటే మీరు మళ్ళీ చేసుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది నేనైతే చక్కగా 2 గ్లాసులు అయితే లాగించేశాను. ఇది మనం చేసుకోవడం కూడా ఈజీనే. కాకపోతే ఒకరోజు ముందు కొంచెం చిన్న ప్రిపరేషన్స్ చేసుకుంటే మీ ఇంటికి గెస్ట్లైనా ఎవరైనా వచ్చినప్పుడు ఇది ఒకసారి చేసి పెట్టండి. వాళ్ళకి అసలు అర్థమే అవ్వదు ఇది ఏంటి, ఇది ఐస్ క్రీమా, జ్యూసా, మిల్క్ షేకా, లేకపోతే ఏంటి అని అర్థం అవ్వదు. కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. మదురై ఫేమస్ జిగర్ దండా మీరు తప్పకుండా ట్రై చేసి నాకైతే కమెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంత వరకు ఉంటానండి. మీ విజీ.